That is why God's spirit will move in faith. అందుకే దేవుని ఆత్మ విశ్వాసములో సంచరిస్తున్నది. Demon spirits will move in doubts. దయ్యపు ఆత్మలు సందేహములో సంచరిస్తాయి. ఆత్మలు దేనిలో ప్రవహిస్తాయి అంటే దేనిలో సంచరిస్తాయి? భయముందు భయములోను, తర్వాత సందేహములో. సందేహము అనండి, సందేహము. అందుకే ప్రభు అంటాడు, సందేహింపకను ప్రార్థిస్తే కార్యాలు జరుగుతాయి. సందేహించకుండా నువ్వు ప్రార్థించాలి. నీ ప్రార్థనలో సందేహం ఉండకూడదు. సందేహం ఉందా, నీ ప్రార్థన పాడైపోయినట్టే. పాలు విరిగిపోవడం చూసిన వాళ్ళు చేయొద్దండి. విరిగిపోయిన పాలతో కాఫీ చేసుకోగలమా? చేయలేం. టీ చేయగలమా? చేస్తే ఎలా ఉంటుంది? తాగలేం. అన్నం మెతుకుల్లాగా అవి కనబడుతుంటాయి, టీ కనిపించదు. అది తెల్ల తెల్లగా మరకలు మరకలు కనబడి అది టీయేనా? అరే పాలే తీసుకొచ్చావు, పాలు మరగబెట్టావు, టీ చేద్దాం అనుకున్నావు, టీ అవట్లా. ఎందుకంటే పాలు విరిగిపోయాయి. పాలు విరిగినట్టుగానే నీలో సందేహం వస్తే నీ ప్రార్థన విరిగిపోతాయి. ప్రార్థన విరిగిపోతాయి. ప్రార్థనకు జవాబు పొందాల్సిన నీవు నీ ప్రార్థన విరిగిపోయిన ప్రార్థనగా మారుతుంది.